రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్ గుస్సా అవుతున్నారా? రాహుల్ చెబుతున్నదేంటి? రాష్ట్రంలో జరుగుతున్నదేంటని మండిపడుతున్నారా? మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడటం, సొంత పార్టీ నేతలే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవటం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? ఎన్నికలకు ముందు హస్తానికి అండగా ఉన్న వర్గాలు ఇప్పుడు దూరం కావటాన్ని మీనాక్షి సీరియస్ గా తీసుకుంటున్నారా అంటే అవుననే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. రాష్ట్ర కాంగ్రెస్ లో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంపై గుర్రుగా ఉన్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. మంత్రుల వ్యవహార శైలిపైన ఆమె అసంతృప్తితో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డిని విపక్షాలు విమర్శించినా మంత్రులు స్పందించకపోవడాన్ని ఆమె తప్పుపడుతున్నారట. మినిస్టర్లు ఎవరికి వారు ఇతర శాఖల్లో ఇన్వాల్వ్ కావడంపై ఆమె మండిపడుతున్నారని చెబుతున్నారు. పైగా అమాత్యులు పార్టీకి సంబంధం లేకుండా ప్రకటనలు ఇవ్వడాన్ని ఆమె తప్పుపట్టినట్టు తెలుస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై హైకోర్టు మెట్లు ఎక్కడాన్ని తీవ్రంగా పరిగణించిందట మీనాక్షి నటరాజన్. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొత్త, పాత నేతల మధ్య సమన్వయం లోపించగా తాజాగా ఎవరికి వారు సొంత పార్టీ వాళ్లను విమర్శించడంపై మీనాక్షి గుర్రుగా ఉన్నారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా వరంగల్ కాంగ్రెస్ నేతల వివాదంపై మీనాక్షి నటరాజన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. కొండా దంపతులపై ఓరుగల్లు నేతలు కంప్లైంట్ చేయగా ఈ పరిణామాలపై మీనాక్షి నివేదిక తెప్పించుకుంటుందట. జిల్లా కాంగ్రెస్ నేతల విభేదాలకు గల కారణాలపై పూర్వాపరాలు సేకరించాలని, అసలు వివాదం ఎక్కడ మొదలైందనే కోణంలో దృష్టి సారించాలని నేతలను ఆదేశించినట్టు సమాచారం. నేతలు ఒకరికొకరు బహిరంగ విమర్శలు చేసుకోవడాన్ని ఆమె తప్పుపట్టిందని చెబుతున్నారు. సొంత పార్టీకే నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారట. నేతలను కంట్రోల్ చేయకపోతే పార్టీకి క్షేత్రస్థాయిలో మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు సూచించిందట మీనాక్షి నటరాజన్. రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతున్నదేంటి, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చేస్తున్నదేంటి అని మండిపడుతున్నారట. ఎన్నికల సమయంలో హస్తానికి అండగా ఉన్న ప్రజా సంఘాలు, వివిధ వర్గాలు ఇప్పుడు దూరమవ్వడాన్ని మీనాక్షి తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. సొంత పార్టీ నేతల్లోనే సమన్వయం లేకపోగా కలిసి వచ్చిన ప్రజా సంఘాలు సైతం కాంగ్రెస్ తో లేకపోవడాన్ని ఆమె తప్పుపడుతున్నారట. సామాజిక న్యాయం, ప్రజాపాలన అందించాలన్న లక్ష్యంతో ఆనాడు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేస్తే అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని మీనాక్షి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే నాడు మద్దతు ఇచ్చిన వర్గాలే ఇప్పుడు దూరమయ్యాయన్న నిర్ణయానికి ఆమె వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా పొరపాట్లను సరిచేసుకుని ప్రజాపాలన దిశగా పాలన సాగించాలని నేతలకు సూచిస్తోందట మీనాక్షి నటరాజన్. కాంగ్రెస్ నేతలు వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో పార్టీకి మరింత నష్టం జరుగుతుందంటూ ఆమె హెచ్చరిస్తున్నదని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ సొంత పార్టీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తుందా? హస్తం పార్టీకి దూరమవుతున్న వర్గాలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుందా లేదా అని గాంధీ భవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.